అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు మహేష్, అలంపూరు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నవయువ బడ్జెట్ విషయమై చాలా నిరాశగా చెందుతున్నాం మేము. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అన్న సంగతి ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఆంధ్రాకు ఒక లెక్క, బీహార్కు ఒక లెక్క, తెలంగాణకు ఒక లెక్క అని ఏ ప్రధాని కూడా చేయనటువంటి ఆలోచన ఈ ప్రధాని చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎందుకయ్యా తెలంగాణ మీద ఇంత మొండి చేయి, ఇంత సవతి ప్రేమ, ఇంత ఈర్ష్య నీకుంది అంటే తెలంగాణలో నీ ప్రభుత్వం లేదానా? తెలంగాణ ప్రజలు మీకు ఓట్లు వేయలేదానా? మా మీద ఇంతటి కక్ష సాధింపుతో బడ్జెట్ కేటాయించారు. అమ్మ నిర్మలమ్మ గారు, రంగారెడ్డి పాలమూరు గురించి ఊసేయలేదు. విద్యా విషయంలో కానీ, కాలేజీలు తర్వాత తదితర సమస్యలలో తెలంగాణకు చాలా మొండి చేయి చూపడం అనేటువంటిది ఇది జీర్ణించగలిగినటువంటి బాధగా యువత మరియు తెలంగాణ ప్రజలు తీవ్ర స్థాయిలో ఈ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతున్నా నోరెందుకు విప్పలేదు? కేంద్రం పైన ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదు? నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లతో మీరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బీజేపీ పార్టీకి రాజీనామా చేయండి, కేంద్ర మంత్రులుగా బర్తరఫ్ కాండి అని చెప్పేసి పబ్లిక్గా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణకు మొండి చేయి చూపించినటువంటి కేంద్రాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఈ బడ్జెట్ కేవలం బీఆర్ఎస్ మీద కోపంతోటో, కాంగ్రెస్ మీద కోపంతోటో చేసినటువంటి విధంగా కనపడుతుంది. ఒక ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయం ఇదైతే కాదు. కేవలం తెలంగాణ మీద కోపంతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిండ్రు. తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపిండ్రు. తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి నరేంద్ర మోడీ, నిర్మలమ్మ గారు మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న పార్లమెంట్లో 48 లక్షల కోట్లకు పైగా దేశ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ఎలా ఉందంటే సామాన్యుల మీద భారాలు మోపే విధంగా, సంపన్నులకు వరాలు ఇచ్చే విధంగా బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ తిరోగమన బడ్జెట్. ఈ బడ్జెట్లో కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపకుండా, ఈ బడ్జెట్లో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపకుండా, ఈ బడ్జెట్లో ధరల పెరుగుదలను నిర్మూలించడానికి పరిష్కారం చూపకుండా ఉన్నటువంటి ఈ బడ్జెట్ ఉంది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యక్తులకు, బహుళజాతి సంస్థలకు, పెట్టుబడిదారులకు లాభాలు తెచ్చే విధంగా ఈ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలు ఉండవో ఆ విభజన హామీల ఊసే బడ్జెట్లో ఎత్తలేదు. తెలంగాణకు సంబంధించి ఏదైతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన హామీలో భాగంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి విభజన హామీలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఏదైతే విభజన హామీల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఈరోజు బడ్జెట్లో వాటికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. అదేవిధంగా గ్యాసు సబ్సిడీ కోసము జల్ జీవన్ మిషన్ కింద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము 16,100 కోట్లు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన బడ్జెట్లో ఎటువంటి ప్రతిపాదన పెట్టలేదు. అదేవిధంగా హైదరాబాదు నగర నడిబొడ్డున ఉన్నటువంటి మూసీ నది ప్రక్షాళన కోసము నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకొచ్చినా కూడా ఈరోజు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో ఆ బడ్జెట్లో మూసీ నది ప్రక్షాళన కోసము ఎలాంటి బడ్జెట్ కేటాయించడం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి జీఎస్టీ రూపంలో, పన్నుల రూపంలో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నా ఈరోజు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉందో ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు భావించడం జరిగింది. కానీ తీరా చూస్తే పాలమూరు రంగారెడ్డి ఏదైతే ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదా
ఇచ్చే విధంగా కూడా బడ్జెట్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు కానీ 8 మంది ఎమ్మెల్యేలు కానీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకు బడ్జెట్లో ఏదైతే మొండి చేయి చూపించడం జరిగిందో, తెలంగాణకు బడ్జెట్లో ఏదైతే అన్యాయం జరిగిందో వీటి మీద సెంట్రల్ ప్రభుత్వంతోన మాట్లాడి తెలంగాణకు ఎక్కువ నిధులు వచ్చే విధంగా ప్రయత్నం చేసినటువంటి బాధ్యత కేంద్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల మీద, బీజేపీ ఎమ్మెల్యేల మీద ఉంది. కానీ వాళ్ళు ఏమీ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏవైతే రాష్ట్రాలలో మహారాష్ట్ర కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, హర్యానా కానీ ఇలాంటి రాష్ట్రాలలో ఎక్కడైతే అసెంబ్లీ ఎన్నికలు వస్తూ ఉండవో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసము అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి మరి మేము గ్రహించాము. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను, నీటి ప్రాజెక్టుల విషయంలోనూ, వైద్య రంగంలోనూ, అలాగే రైల్వే కోచ్ల ఏర్పాట్లలోనూ తెలంగాణ గురించి బడ్జెట్ పెట్టకపోవడం అనేది చాలా విడ్డూరమైనది. మరి కేంద్ర ప్రభుత్వము సవతి ప్రేమ తెలంగాణపై చూయిస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏది అవసరం లేదు. ఎందుకంటే మరి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, మరి దాంట్లో 2 కేంద్ర మంత్రులు ఉండగా మరి తెలంగాణ గురించి ఎందుకు మీరు అడగడం లేదు? తెలంగాణకు బడ్జెట్ కేటాయించడంలో అడగకపోవడానికి మీ యొక్క స్వాలాభం కోసమే మీరు ఎంపీగా పదవి తీసుకున్నారా? మరి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని మీరు ఎంపీగా ఎన్నికయ్యారా? ఒకసారి ఆలోచించాలని చెప్పేసి బీజేపీ ఎంపీలకు నేను ఒక వినతి చేసుకుంటున్నా. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపకంగా 1000 కోట్ల రూపాయలు కేంద్రానికి ఇవ్వడం జరుగుతుంది. మరి తీసుకున్నటువంటి కేంద్రము తిరిగి మాకు ఇవ్వవలసిన వాటా మాకు ఇవ్వడంలో ఎందుకు విఫలమవుతుందని చెప్పేసి తెలంగాణ వాసిగా నేను అడుగుతున్నాను. దయచేసి మరి ప్రధాని గారు ఒకసారి మీరు ఆలోచన చెయ్యండి. మరి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో మీ యొక్క పరిపాలన ఏ రాష్ట్రంలో ఉంటుందో అక్కడికి మాత్రమే కేటాయించి మరి తెలంగాణకు అన్యాయం చేయడం అనేది చాలా హేయమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాము. దయచేసి పక్కలో ఉన్నటువంటి మరి ఆంధ్రప్రదేశ్కి ఏమో 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్టు? మరి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించిన తర్వాత రావాల్సినటువంటి వాటా మరి తెలంగాణకు ఎందుకు ఇవ్వకపోవడం అనేది గత 10 సంవత్సరాల నుంచి మరి ఇప్పటి వరకు కూడా కేంద్రం నుంచి ఎటువంటి లావాదేవీలు అనేటివి రాలేదు, నిధులు అనేది రాలేదు. కాబట్టి దయచేసి మేము ఒకటే కోరుకునేది, ఈ యొక్క నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని మేమైతే తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే మరి వైద్యానికి కానీ, వైద్య కాలేజీలు కానీ, మరి రైల్వే కోచ్లు కానీ, మరి మంచినీటి ప్రాజెక్టుల విషయంలో కానీ చాలా అన్యాయం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మరి దయచేసి ఇప్పటికైనా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి మరి తెలంగాణ కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, మరి బండి సంజయ్ గారు, మీరు ఒకసారి మీ యొక్క ఆత్మతోటి మీ గుండె మీద చేసుకుని ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణకి న్యాయం జరిగిందా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అలాగే తెలంగాణ ప్రజలందరూ మీరు ఆలోచన చేసి మరి ఈ యొక్క బడ్జెట్ను వ్యతిరేకించాల్సిందిగా తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క మనవి చేస్తూ మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.